నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని కిసార్ నగర్ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నగర్ వీధిలో తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నగర్ మిత్రమండలి నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీలక్ష్మీ నగర్ వీధిలో గత 16 సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మొదటి రోజు తాత్కాలిక వినాయక విగ్రహం ప్రతిష్ఠ, పుట్టి మహోత్సవం, సెప్టెంబర్ 9వ తేదీన అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజ, సెప్టెంబర్ 10వ తేదీ పల్లకి సేవ, సెప్టెంబర్ 11వ తేదీ గరిక పూజ, సెప్టెంబర్ 12వ తేదీ మేళా తాళాలతో స్వామివారి ఊరేగింపు, నిమజ్జనం వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో వేలాది మంది భక్తులు పాల్గొని వినాయక చవితి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ నగర్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహపురి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 7వ తారీఖు అనగా వినాయక చవితి సందర్భంగా ఈరోజు సాయంత్రమే ఉట్టి మహోత్సవం జరుగుతుంది. అట్లే సోమవారం వచ్చి అన్నదానం ఉంటుంది, ఆ రాత్రి కుంకుమ పూజ ఉంటుంది, మంగళవారం వచ్చి గరిక పూజ, బుధవారం వచ్చి పల్లకి సేవ, శుక్రవారం నిమజ్జనం చేస్తాము. గత 16 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా, మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ 16 ఏళ్ళు కంటిన్యూగా ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి అనేది చేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అందరం కలిసి ఎక్కడెక్కడ ఉన్నాము కూడా వినాయక చవితికి అందరం కలిసి అందరం చేస్తున్నాము, బాగానే చేస్తున్నాము. లడ్డు 7 గంటల పైగా ఇక్కడ మొదలవుద్ది, అదే నిమజ్జనం రోజు. పోయిన సంవత్సరం లడ్డు ఎంత పోయింది? పోయిన సంవత్సరం లడ్డు దగ్గర 92,000 పోయింది. 92,000. ఇక్కడ ఏంటంటే ఏ లడ్డు ఎవరు పాడుకున్నా కూడా ఆ సంవత్సరం పక్క సంవత్సరం అనేది ఎవరికొకరు మంచి జరుగుతూనే ఉంది. ఎంతో కొంత ఆ సంవత్సరం కానీ పక్క సంవత్సరం కానీ కనీసం 100%, 5% కానీ 10% కానీ ఎవరికి వాళ్ళు తోచిన వినాయకుడు ఇక్కడ ఏది చేసుకోండి ఈ సందులో, అది సందు మహత్యమేమో తెలియదు, ఆయన విఘ్నేశ్వర మహత్యమో తెలియదు, మనం చేసిన టైము ఆయన విగ్రహ ప్రదర్శన చేసిన టైమో ఏమో తెలియదు కానీ ఎవరికొకరికి ఎంతో కొంత మంచిగా జరుగుతూనే ఉంది. ఆయన ఎల్లవేళగా మనం నెట్టుకొని వస్తున్నాడు, మన తోచుగా మనని ప్రోత్సహిస్తున్నాడు చేయడానికి. సో మేము అందరం కలిసి సమబుద్ధిగా ఈ లక్ష్మీనగర్ మిత్రమండలి ద్వారా అందరం కలిసి ప్రశాంతంగా చేసుకుంటాం. ఇదేనా కాదు, ఎవరు పాడినా కూడా బయట వాళ్ళు వచ్చి పాడినా కూడా అదే సంవత్సరం ఇవ్వాలి. ఏదైనా కూడా లేదు మన సందులో వాళ్ళు ఏంటంటే సంవత్సరం తర్వాత అట్లా ఇస్తారు. మా ఫ్రెండ్ యశ్వంత్ అనే అబ్బాయి ఈ సంవత్సరం దాని కానుక ఆయన విఘ్నేశ్వర గారికి సమర్పిస్తున్నారు. ఏ రోజున? సోమవారం అన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుద్ది ఇక్కడ.